ఈ మధ్య బాగా ఇన్‌ఫ్లుయెన్సర్ ట్రెండ్ అయిపోయింది గదా! సో, ఈ ఈ ఓవర్ ది కౌంటర్ ఇది పెట్టుకోండి, అది పెట్టుకోండి అని వాళ్ళే అంతా ప్రచారం చేస్తున్నారు. సో, అది ఎంతవరకి వర్క్ అవుతది? అందరికీ వర్క్ అవుతుందా? కాదా? పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని స్పెసిఫిక్‌గా అనుకుంటున్నాం. వాటెవర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ యాహ్! అయితే యాహ్! అందరి మీద ఉంది. ఒక్కొక్కటి మనం స్క్రోల్ చేస్తా ఉంటే ఒకటి పోతే ఒకటొస్తది. ఒకటి యాహ్! పోతే ఒకటొస్తది. అండ్ ఇట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ థట్ యూ ఆర్ లుకింగ్ అప్ టు సమ్‌వన్. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌ని వావ్! అని అనుకున్నప్పుడు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ఏది చెప్తే అది మనకు కొనుక్కోవాలనిపిస్తది. హ్మ్. అండ్ అట్లా చేసి కొనేసుకొని డబ్బులు వేస్ట్ చేసి, యూజ్ చేసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళని కూడా చాలా మందిని ఆన్ డైలీ బేసిస్ వి కీప్ సీయింగ్. హ్మ్. ద ఐరనీ ఈజ్ ఈ మధ్య అయితే చిన్న పిల్లలు కూడా ట్రై చేస్తా ట్రూ. ట్రూ. ఉన్నారు. ఆ! సో, దట్ ఈస్ రియలీ బ్యాడ్ ఐ ఫీల్. సో, అట్‌లీస్ట్ ఓవర్ ద కౌంటర్ అంటే మీరు డైరెక్ట్‌గా పర్చేస్ చేసే ముందు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ ప్రొఫెషనల్ పర్సన్ హూ నోస్ మోర్ అబౌట్ యువర్ స్కిన్. ఓకే. అట్‌లీస్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి డాక్టర్ ఇది ట్రై చేయొచ్చా లేదా అని అట్‌లీస్ట్ టేక్ దేర్ దిస్ థింగ్ ఒపీనియన్. ఒపీనియన్ అండ్ దెన్ గో అహెడ్ ఐ వుడ్ సే. అండ్ ఈ మధ్య కొన్ని ఇట్లా కూడా చెప్తున్నాడంట. ఐయామ్ నాట్ ష్యూర్. వన్ ఆఫ్ ద పేషెంట్ హూ కేమ్ టు మీ తను చెప్పిందనమాట. నాకు యాక్నే వచ్చింది డాక్టర్. ఈ ఆయింట్‌మెంట్ పెట్టుకోవాలి అని యూట్యూబ్‌లో ఎవరో చెప్తే యాహ్! నేను యాహ్! ఆయింట్‌మెంట్ కొనుక్కున్నాను ఫార్మసీలో అని. ఐ వాస్ రియల్లీ షాక్డ్. అంటే ఆయింట్‌మెంట్ యూట్యూబ్‌లో అట్లా చెప్తున్నారనైతే ఐ డిడ్ంట్ నో. ఎవ్రీవేర్ ఇట్ ఈస్. జనరల్‌గా ముందెట్లా ఉండేదంటే ఓకే. ఫార్మసీ వాళ్ళు ఇచ్చారు, ఆహా! పెట్టుకున్నాము అవును. అనేవాళ్ళు. బట్ ఇట్లా చెప్తే దెన్ షీ బాట్ ఇట్ అంట. షీ యూజ్డ్ ఫుల్ యాక్నే ఉన్న కొంచెము మైల్డ్‌గా యాక్నే ఉన్న లేడీ ఏదో క్లబెటజోల్ ఆయింట్‌మెంట్, బెటమెథాజోన్ అనే ఆయింట్‌మెంట్ అప్లై చేసింది. 3, 4 డేస్ షీ అప్లైడ్. షీ ఫెల్ట్ ఓకే. ఇట్ ఈస్ గెట్టింగ్ బెటర్. హుహు. స్కిన్ కూడా లైటెన్ అయితుంది. బావుంది అని చెప్పి షీ కంటిన్యూడ్ యూజింగ్ ఇట్. ఇట్ లెడ్ టు వెరీ బ్యాడ్ సిస్టిక్ యాక్నే ఆల్ ఓవర్ హర్ ఫేస్ అనమాట. ఓకే. లేటర్ ఆన్ ట్రీటింగ్ దట్ అంటే చాలా అంటే ఇట్ బికమ్స్ వెరీ డీమోటివేటింగ్ ఈవెన్ ఫర్ ద పేషెంట్. అంటే 1, 2 పింపుల్స్‌ని గెట్ రిడ్ చేసుకుందామని పోతే మొత్తం ఫేస్ అంతా యాక్నే వచ్చేసి ఇట్ గెట్స్ టు దట్ లెవెల్. అట్లనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌కి గూడా ముందు డర్మటాలజిస్ట్ దగ్గరికి స్కిన్ డాక్టర్‌కొచ్చే ముందు అన్నీ ట్రై చేస్తారు వాళ్ళు. ఫ్రెండ్ చెప్పింది, యాహ్! పక్కింటోళ్ళు యాహ్! యాహ్! చెప్పింది, ఇంకెవరో చెప్పింది అన్నీ ట్రై చేసేసి అన్ని స్టెరాయిడ్ ఆయింట్‌మెంట్స్ యూజ్ చేయడం వల్ల ఆఫ్ లేట్ మాకొచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసెస్ ఆర్ సో స్టబర్న్ టు ట్రీట్. ఓకే. అంటే జనరల్‌గా 2 వీక్స్‌లో కోర్స్ చేసేస్తే హుహు. తగ్గిపోయే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫర్ నౌ మంత్స్ టుగెదర్ ఇయ్యాల్సొస్తుంది మెడికేషన్స్. సో, ఇవన్నీ మన బాడీ డిపెండెన్సీ డెవలప్ అయిపోతుంది స్టెరాయిడ్స్, ఆయింట్‌మెంట్స్ మీద. సో, ఓకే. బెటర్ డోంట్ గో విత్ వాటెవర్ యూ సీ. అట్‌లీస్ట్ ట్రై టు రీడ్ అబౌట్ దెమ్. హౌ గుడ్ ఇట్ ఈస్ టు యూ, టు యువర్ స్కిన్ అని చెప్పి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటే అర్థం చేసుకోండి. ఆర్ అదంతా కొన్ని సార్లేంటి ఈ రిసర్చ్ చేస్తే కూడా మళ్ళీ టూ మచ్ ఎక్కువ ఆలోచిస్తుంటారు. దానికన్నా దేర్ ఈస్ ఎ డాక్టర్ అవైలబుల్. గో టాక్ టు ద డాక్టర్ అండ్ టేక్ వాట్ సూట్స్ యువర్ స్కిన్.